హే గైస్, లాస్ట్ వీడియోలో మనము ప్రోడక్ట్ రిసోర్స్ని క్రియేట్ చేసాము అండ్ ఆల్సో క్రడ్ ఫంక్షనాలిటీని కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో మనము వ్యాలిడేషన్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఒక కాలమ్ని సార్టబుల్ ఎట్లా చేయాలి, సెర్చ్ ఫిల్టర్స్ ఎట్లా యాడ్ చేయాలి, అవన్నీ చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే నేను ఈ రికార్డ్ లోపలికి ఇప్పుడు వెళ్తాను. ఈ రికార్డ్ లోపలికి వెళ్ళి ఆ ప్రైస్ ఏదైతే ఉందో నేను దాన్ని ఎంటీ చేసేస్తాను అన్నమాట. ఎంటీ చేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూడండి. మనకి ప్రైస్ కెనాట్ బి నల్ ఉంటుంది, ఎందుకంటే మన డేటాబేస్లో ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది నల్లబుల్ కాదు. సో అంటే మనం ఏం చేయాలి, ఒక వ్యాలిడేషన్ అనేది మనం యాడ్ చేయాలి. అలా వ్యాలిడేషన్ యాడ్ చేయాలి అంటే ఏం లేదు, జస్ట్ మన కోడ్ లోపలికి వెళ్ళి మన ఫామ్ మెథడ్లో ఆ పర్టికులర్ ఫీల్డ్కి రిక్వైర్డ్ అని చెప్పి రాస్తే సరిపోతుంది అన్నమాట. అలా రాసామనుకోండి, ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్ వస్తుంది ఆ ఫీల్డ్ మీద. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనం దీన్ని ఎంటీ చేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తామో మనకి వ్యాలిడేషన్ మెసేజ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఆల్ 3 ఫీల్డ్స్కి రిక్వైర్డ్ వ్యాలిడేషన్ అనేది పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు అలా అన్ని ఫీల్డ్స్ రిక్వైర్డ్ అయిపోయినాయి అన్నమాట. ఆల్రైట్, నెక్స్ట్ మనము ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఫీల్డ్లోకి కన్వర్ట్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో అప్ డౌన్ ఆరోస్ యూస్ చేసి మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయలేం. సో అలా చేయాలి అంటే జస్ట్ దీనికి న్యూమరిక్ అని చెప్పి మనం రాసామనుకోండి, అప్ డౌన్ యారోస్ యూస్ చేసి మనము ప్రైస్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయొచ్చు అనమాట. బేసికలీ ఫిలమెంట్కి చెప్తున్నాం అనమాట, ఇది నెంబర్ ఫీల్డ్ అని చెప్పి న్యూమరిక్ యూస్ చేసి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే మనకు ఓన్లీ ఎడిట్ యాక్షన్ ఉంది, డిలీట్ యాక్షన్ లేదు. సో మనం ఇప్పుడు డిలీట్ యాక్షన్ అనేది యాడ్ చేద్దాం. డిలీట్ యాక్షన్ యాడ్ చేయాలంటే జస్ట్ మన యాక్షన్స్ లోపలికి వెళ్ళి ఎడిట్ యాక్షన్ ఎట్లయితే క్రియేట్ అయ్యి ఉందో అట్లనే డిలీట్ యాక్షన్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. అని రిఫ్రెష్ చేద్దాము. చూసారా, డిలీట్ యాక్షన్ వచ్చేసింది అక్కడికి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఏం చేద్దామంటే సార్టబుల్ ఎట్లా చేయాలి ఒక పర్టికులర్ కాలమ్ని అండ్ సర్చ్ ఫిల్టర్స్ ఎట్లా చేయాలనేది చూద్దాం అనమాట. దానికి నేను ఇక్కడ కొంచెం శాంపుల్ డేటా అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ కాలం అనేది నాకు సార్టబుల్గా కావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే మన టేబుల్ మెథడ్ లోపలికి వెళ్ళి ఆ పర్టికులర్ ప్రైస్ అనే కాలంకి సార్టబుల్ అని చెప్పి ఫంక్షన్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము డిసెండింగ్ ఆర్ అసెండింగ్ త్రూ సార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన ప్రైస్ అనేది యాక్చువల్లీ ఒక కరెన్సీ కాబట్టి మనము దానికి కరెన్సీ డిస్ప్లే అవ్వాలి అంటే జస్ట్ ఆ కాలం దగ్గరికి వెళ్ళి మనీ అని చెప్పి మన కరెన్సీ ఇస్తే సరిపోతుంది. నేను యూఎస్డి ఇస్తే యూఎస్డీలో వస్తుంది, ఐఎన్ఆర్ ఇస్తే ఐఎన్ఆర్లో వస్తుంది అనమాట. చూసారా, ఇట్స్ వెరీ సింపుల్. అండ్ నౌ ఇప్పుడు మనము సర్చ్ బార్ అనేది ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మా న్యూ ప్రోడక్ట్ ఉంది కదా, దాని కింద ఒక సెర్చ్ బార్ అనేది రావాలి. అలా రావాలి అంటే సో ఇక్కడ నేమ్కి నేను సెర్చబుల్ అనేది యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూడండి. చూసారా, మనకి వచ్చేసింది ఇక్కడ సెర్చ్ బార్ ఆటోమేటిక్గా. అండ్ ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే ప్రాపర్గా ఫిల్టర్ అవుతుంది. ఓకే, కానీ ఇప్పుడు నేను ఇండియా అని సెర్చ్ చేశాను అనుకోండి, ఇది ఫిల్టర్ అవ్వదు. సో ఇప్పుడు అది టెస్ట్ చేద్దాము. చూసారా, ఫిల్టర్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఆ కాలమ్ని డిస్క్రిప్షన్ అనే కాలమ్ని సెర్చబుల్ లాగా చేయలేదు, అందుకనే అది రావట్లేదు. సో ఇప్పుడు దాన్ని కూడా సెర్చబుల్ చేద్దాం. ఇప్పుడు ఇండియాని ట్రై చేస్తాను, అది ఫిల్టర్ అవుతుంది. ఆల్రైట్, గుడ్. నా ఇప్పుడు నాకు గ్లోబల్ సెర్చ్ లాగా కాదు, లైక్ సింగిల్ కాలమ్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ మీ కింద సెర్చ్ బార్ వచ్చేట్లాగా చేయాలనుకుంటున్నాను, ఓన్లీ ఆ కాలమే సెర్చ్ అవ్వాలి అని చెప్పి.
అప్పుడు జస్ట్ మనం ఏం చేయాలంటే సెర్చ్ బార్లో ఈజ్ ఇండివిజువల్ అని ఉంటుంది ఒకటి ఫ్లాగ్, దాన్ని ట్రూ చేస్తే ఆ కాలం కింద సెర్చ్ బార్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అది.